మహాభారతంలో వాల్యూస్ లేవు. అది చెప్తున్నా కదా, ఇప్పుడు ద్రౌపదికి ఎవరిని తీసుకొచ్చినా అందరూ కలుసుకుని తీసుకోవాలి అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వచ్చిందో, అది మీరు ఇప్పుడు కాంటెంపరీ సొసైటీ చెప్పండి, కొడతారు, పట్టుకున్నారు రాళ్ళు పెట్టి కొడతారు ఎవరైనా చేస్తే. అలాగా మన మహాభారతం కాబట్టి మన క్వశ్చన్ చేయట్లేదు. అది ధర్మరాజు జోసంలో భార్య నమ్మేశాడు, ఇచ్చేసాడు. అది గుణమా? ఏంటి గుణమా? ఇచ్చిన మాట తప్పకూడదు. అర్జునుడిని ప్రేమించి వస్తే మదర్ ఎవరో చెప్పారని అందరికి అది గుణమా? ఏంటి గుణం దాంట్లో? అది స్టోరీ అంతే. మీరు మహాభారతంలోని ఉన్న గుణాలు యాజ్ ఇట్ ఈజ్ గా పాటిస్తే సొసైటీ కొలాప్స్ అయిపోతుంది అసలు. మహాభారతం మరువని చరితం, కౌరవ పాండవ కుట్రల నిలయం. పంచ పాండవులతో ఆ ద్రౌపది పడకనెక్కితే లేదా తప్పు. రావణ సూర్యుడు ఏమి చేసనని రాక్షసుడని చిత్రించితిరి. రావణ సూర్యుడు ఏమి చేసనని రాక్షసుడని చిత్రించితిరి. యుగాలు గడిచిన రావణ దేహం కాని పుల్లో కాల్చే సత్యం.